త్వరలో ఈ మానసి నా బావకి నా ప్రేమ విషయం చెప్పాలని డిసైడ్ అయింది. ప్రేమ అది మృదుల, ప్రతి విషయంలో నువ్వు నా గురించి కేర్ తీసుకుంటావు. సో నా లవ్ గురించి కూడా నువ్వే కేర్ తీసుకోవాలా? తీసుకుంటావు కదా? తరుణ్ తనేలా లవ్ స్టోరీకి లింక్ పెట్టద్దు, సరేనా? చెప్పు, హెల్ప్ చేస్తావు కదా? సో స్వీట్ ఆఫ్ యూ. మృదుల, ఏమైంది? సరే, ఆ విషయం పక్కన పెట్టు. రేపు ఎగ్జామ్ ఉంది కదా, గుర్తుందా? అదొకటి ఉంది కదా. ఆల్రెడీ సెకండ్ ఇయర్ లో 2 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ప్లీజ్, నాన్న బాధపడతారు. ఈ సెమ్ లో ఆ 2 సబ్జెక్టులు క్లియర్ చేసే. చదువుతుప్పా, నాన్నకు చెప్పి బావతో పెళ్లి చేసేయచ్చు కదా. హ్యాపీగా డజన్ మంది పిల్లల్ని గాని నీకు దత్తత ఇచ్చేస్తా. అందర్నీ హ్యాపీగా చదివించుకుందు గాని. అది సరే గాని ముందు ప్రిపేర్ అవుదు గాని రా. ఇప్పుడా? ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది బేబీ. ప్లీజ్ మృదుల, 10 నిమిషాలు పడుకుని తర్వాతలే చదువుతా. లేదు లేదు, చదవాల్సిందే రా. మృదుల, కూర్చో. మానసి, ఉన్నా చెప్పు. నా బావకి నా ప్రేమ విషయం చెప్పాలని డిసైడ్ అయింది. నా లవ్ గురించి కూడా నువ్వే కేర్ తీసుకోవాలా? అలా నిలబడి చూస్తావేంటే? వాడికి ఫోన్ చేయి. బ్రాహ్మణి, ఎందుకు దాని మీద అరుస్తావు? నేను చాలాసార్లు ఫోన్ ట్రై చేశాను, కానీ మధు ఫోన్ కలవట్లేదు. ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇంత రాత్రి వరకు వాడి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళుంటాడు? అమ్మా, అన్నయ్య. మధు, 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 నాన్న, మధు, ఎక్కడికి వెళ్ళావురా? ఏమైపోయావు? నేనెంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? అమ్మా, మధు, నానా, ఏమైంది? మీరు ఇంకా నిద్రపోలేదా? ఎలా పడుతుందిరా? ఇప్పుడు టైం ఎంత అయిందో చూడు. ఎక్కడికి వెళ్ళావో తెలీదు, ఏం జరిగిందో తెలీదు. ఫోన్ చేస్తే కలవదు. అసలు ఇప్పటి వరకు నువ్వు నాన్న, మధు, అమ్మా, ఏమైందిరా? నాన్న, ఏమైందిరా? ఏం జరిగింది? అమ్మా, మా, ఏమైందిరా? మా, మా, ఏం మా. జరిగింది? నాకేం కాలేదమ్మా. జస్ట్ బండి స్కిడ్ అయింది అంతే. స్మాల్ యాక్సిడెంట్.
యాక్సిడెంటా? అమ్మా జస్ట్ చిన్నదేనమ్మా, నో ప్రాబ్లం. ఏం జరుగుతోందండి? వీడికి ఎందుకు ఇలా జరుగుతోంది? మొన్నసారి ఇలాగే యాక్సిడెంట్ అయింది. పాపం ఆ అమ్మాయి ఎవరో దేవతలో వచ్చి వీడిని కాపాడింది. మళ్ళీ ఇప్పుడేమో ఇలా. దానికి కారణం నువ్వే బ్రాహ్మణి. నేనా? కుటుంబం అంతా బాగుండాలని దేవుడికి మొక్కుకుని పూర్ణ కుంభంతో అందరినీ గుడి వరకు తీసుకెళ్ళావు. పూజ జరిపించకుండా వచ్చేసాం బ్రాహ్మణి. అవును, తప్పు నాది. అమ్మా ఏంటిది? నీ కళ్ళల్లో ఫస్ట్ టైం కన్నీళ్లు చూస్తున్నాను. నిన్ను నేను కన్నాన్రా. నా కోపం, నా వ్యక్తిత్వం ఈ కన్నీటిని ఆపలేకపోయాయి. జీవితంలో ఎన్నో కోల్పోయాను నేను. ఎవరు వద్దనుకున్నాను. మీరే ప్రపంచం అనుకుని బ్రతికేస్తున్నాను. నేను సంపాదించుకున్న ఈ చిన్న ప్రపంచం నాకెక్కడ దూరం అవుతుందో అన్న భయమే మీరు నాలో చూస్తున్న కోపం రా. నేను పురటి నొప్పుల బాధని అనుభవించే మిమ్మల్ని కన్నాన్రా. అమ్మన్రా. I love you, Amma. I love you so much. నాన్న మధు, అమ్మా రేపే మనం గుడికి వెళ్తున్నాం. ఆ రోజు చేద్దాం అనుకున్న పూజని రేపు పూర్తి చేద్దాం. అలాగే అమ్మా. ఏమండి, ఆ ఏర్పాట్లు చూడండి. అలాగే. మధుకి ఎలాంటి కీడు జరగకూడదు. తనయ్య, నీ వల్ల అన్నయ్య డిస్టర్బ్ అవుతున్నాడు. బీ కేర్ఫుల్. టేక్ కేర్ మధు. తనయా ప్లీజ్ రా, నా గురించి ఆలోచించుకో. నీ లైఫ్ రిస్క్ చేయొద్దు. నాకమ్మ ప్రేమ తర్వాతే ఏదైనా. పదన్నయ్య, భోంచేద్దాం. ఏడోకో పద. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. మా గురువుగారు యాగశాలలో సిద్ధంగా ఉన్నారమ్మా. మీకోసమే ఎదురు చూస్తున్నారు. రండి. చెరుకుముళ గోత్రం జాగర్లముడి బ్రాహ్మణి నామధేయస్య కృష్ణప్రసాద నామధేయస్య సకుటుంబానాం ఆచూతపత్రం శుభకంకణం బాబినాకి రక్షావిధలక్ష కంకణం లక్ష్మీ నృసింహ కటాక్ష కంకణం. మనం కాకుండా
మన పేరు మీద పూజ చేయించేదెవరు? మనం బాగుండాలని కోరుకునే వాళ్ళు అనుకుంటానమ్మా. మంచి కోరుకునేవాళ్లు కాదు. మనల్ని ఎలాగైనా వాళ్లతో కలుపుకోవాలని, వాళ్ల పంతం నెగ్గించుకోవాలని చూసేవాళ్లు. ఆ రోజు ఆ దరిద్రపు భారతి వల్లే పూజ ఆగిపోయింది. నా బిడ్డకిన్ని ఆపదలొస్తున్నాయి. మళ్ళీ పూజ చేయించాలని తీసుకొస్తే ఇప్పుడు అదే. నన్ను నా కుటుంబాన్ని ప్రశాంతంగా బతకనివ్వదా? అమ్మా వాళ్ళు ఏం మాట్లాడొద్దు మధు. పదండి. నువ్వు చెప్పినట్టే బ్రాహ్మణి గారి కుటుంబం మీద అర్చన చేశానమ్మా. స్వామి, ఈ రెండు కుటుంబాలు కలిసేలా దీవించు. ఛీ! ఇదా? ఆ ఇంట్లో వాళ్లే అనుకున్నాను. ఆ ఇంటి పని మనిషి కూడా నన్ను డిస్టర్బ్ చేస్తోంది. దీన్ని అమ్మా బ్రహ్మణి, నా మాట విను. ఎక్కడైనా నువ్వు పంతాలకి పో, కాదన్ను. కానీ దేవుడు ముందు నా మాట విను. ఇప్పటికే మనం చూస్తున్నాగా. తను కోరుకుంటుంది మన రెండు కుటుంబాలు కలవాలనే అనుకుంటా. మ్మ్. కానీ నాకు ఇష్టం లేదని దీనికి తెలీదా? అమ్మా అది తన కోరిక, అది వాళ్ళ ఇష్టం. మనకిష్టం లేనప్పుడు ఎవరేం కోరుకుంటే మనకేంటి? లీవ్ ఇట్ మధు. ఇదే కాదు, ఆ దేవుడే దిగొచ్చినా ఆ కుటుంబాన్ని కలిసేదే లేదు. పదండి. సారీ. స్వామి, ఎలాగైనా మా రెండు కుటుంబాలను ఒక్కటి చేయి స్వామి.
అయ్యా హనుమయ్య 41 రోజుల దీక్షలో మొదటి రోజు అయ్యింది. నేను పైకి రాలేను. రేపు ఉదయం వచ్చి రెండో రోజు చేస్తాను. పంతులు గారు, ఆ అమ్మాయి ఎందుకు అన్ని ప్రదక్షిణలు చేస్తుంది? ఏవో 2 కుటుంబాల కలయిక కోసం హనుమంతుడి 41 రోజుల దీక్ష చేస్తుంది. మధు, ఏంటి మృదులా, అన్ని ప్రదక్షిణలు చేసావు? రోజు 101 ప్రదక్షిణాలు 41 రోజులు ఆ హనుమంతుడికి చేస్తున్నాను. ఎందుకు? ఆ అమ్మకి మాట ఇచ్చాం కదా మధు. ఆ మాట తీరాలంటే దైవబలం కూడా తోడవ్వాలి కదా. ఆ కన్నీళ్ళేంటి మధు? ఏంటో తెలియట్లేదు మృదులా. మాట సహాయం చేయడానికి లక్షల సార్లు ఆలోచించే రోజుల్లో అత్తయ్య మా కుటుంబం కలవడం కోసం ఎన్ని త్యాగాలు చేస్తావు, ఎన్ని పూజలు చేస్తావు. అమ్మ రుణం తీర్చుకోవాలంటే ఎన్నో జన్మలెత్తాలంటారు. ఆ అమ్మ ప్రేమను మరిపించే అమ్మ భారతమ్మ. ఆవిడ రుణం తీర్చుకోవాలి కదా. మా ప్రయత్నం, నీ సంకల్పమే వాళ్ళని కలుపుతుంది. కలిసేలా చేద్దాం మృదులా. ఆ రోజు కళ్ళ ముందుకు రావాలి. ఆ ఆనందం అమ్మ కళ్ళల్లో కోటి దీపాల వెలుగును చూడాలి. అందుకోసం నేనేదైనా చేస్తాను. కానీ నువ్వు మీ అమ్మ మనసులో కొంత కదలిక తీసుకొస్తే చాలు. దైవ బలంతో ఆ ఆడబిడ్డలు ఒకటవుతారు. మా అమ్మ కనబడ్డానికి అలా ఉంటుంది. తనైనా ఒక చెంపదెబ్బ కొట్టి 2 రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు తెలుసా. ఆమెకి ప్రేమ పంతం అన్నీ ఎక్కువే. అయినా దిగొస్తుంది. గతం మొత్తం వదిలేసి ఈ మృదులాదేవి పూజలకి దిగొస్తుంది. ఆ నిమ్మకాయ దీపం వెలిగించి ఈ కొలంలో వదిలేస్తే కోరిన కోరిక తీరుతుందంట. అవునా? ఉమ్, నేను కూడా వదులుతాను. ఉమ్.